ఒకరోజు ఒక బాబు ఏమో స్కూల్ నుంచి ఇంటికి పోతుంటే ప్యాన్లు అమ్ముతుంటే అప్పుడు దాని మీదే ఒకటి తీసుకున్నాడు ఆ బాబు. దాని మీద ఏం రాస్తుందంటే నేనే రాముని కృష్ణుడిని ఇప్పుడు మెహర్ బాబాలకు పుట్టినాను అని రాస్తుంటే తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మకు చూపించిండు. వాళ్ళ అమ్మ అన్నది, మీ నాన్న అన్ని భారతం, భాగవతం, రామాయణం అన్ని చదువుకున్నవాడు. మీ నాన్నకు తెలిస్తే మీ నాన్నని అడుగు, నాకు తెలియదు ఏం చేయాలో అంటే అంతలోపు వాళ్ళ నాన్న వచ్చిండు. అప్పుడేమో వాళ్ళ నాన్న అన్నది, ఏంటి కొడుకు అమ్మ ఇది గుసగుసలాడుకుంటున్నాడు అని అంటే ఆ కాంప్లైంట్ చూపిస్తే అప్పుడు చదివిండు వాళ్ళ నాన్న, నేనే రాముని కృష్ణుని ఇప్పుడు మెహర్ బాబాలకు పుట్టినాను అని రాస్తుండే. ఇప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నాడు అని అంటే, మన దర్శనానికి వెళ్ళట్లేదు, మన దేవుడు ఓన్లీ రాముడు కృష్ణుడే, మన దేవుడు బాబా కాదు, మనం దర్శనానికి వెళ్ళట్లేదు అని కోపంతో చెప్తే అప్పుడు రాత్రి తిండి తినలేదు. పొద్దున అలాగే బ్రేక్ఫాస్ట్ తినకుండా వెళ్ళిపోయిండు. అప్పుడు ఏమో బాబా వాళ్ళందరూ ఏమో అందరు వెళ్ళకపోతుండే. బాబా మనం స్ట్రీట్ గా పోవాలి అంటే కాదు, బాబా మనం లెఫ్ట్ పోవాలి అని అంటే కాదు, మనము రైట్ పోవాలి అని అంటే రైట్ స్ట్రీట్ గా పోయిండ్రు. అక్కడ ఒక స్కూల్ ఉంది, అందరు వచ్చి దర్శనం తీసుకున్నాక ప్రిన్సిపల్ కూడా దర్శనం తీసుకున్నాడు, టీచర్ కూడా దర్శనాలు తీసుకున్నాడు, పిల్లలు కూడా దర్శనాలు తీసుకున్నాడు. అప్పుడు ఏమో దెబ్బ నడుచుకుంటా క్లాస్ రూమ్కి వెళ్ళిపోతే అదే క్లాస్ రూమ్ లో బాబు ఉన్నాడు. అప్పుడేమో ఆ బాబు ఏమో ఉడుకుంటూ వచ్చి టీచర్ ఒక పాట చెప్తుంటే అది వినకుండా దాని మీద ధ్యాస లేకుండా ఉడుకుంటూ వెళ్ళిపోయి అప్పుడు డోర్ తీసుకుంటూ పాప దగ్గరికి వెళ్తే పాప ఎత్తుకొని మంచిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుంటే అది వాళ్ళ నాన్నకు తెలిసిందట. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, మనం అందరం దర్శనానికి వెళ్తున్నామని అంటే ఆ బాబు సంతోషపడ్డాడు, దర్శనానికి వెళ్ళిపోయిండు. అప్పుడు నా కథ అయిపోయింది. జై బాబా.